అంటే మన ఎంప్లాయీస్ ఉద్యోగం కల్పించేటువంటి వాస్తవాన్ని వీళ్ళు మర్చిపోయి విద్యార్థులను రెచ్చగొట్టేటువంటి కార్యక్రమం చేస్తూ ఇటువంటి తప్పుడు ఆరోపణలు చేసేటువంటి ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఈ రోజున ఇందులో ఈ ల్యాండ్స్కి సంబంధించి దీంతో పాటుగా ఇప్పటి వరకు మళ్ళీ ఇలా ల్యాండ్స్ ఇచ్చినట్టు అసలు ఆ విషయానికి వస్తే గడిచిన 10 సంవత్సరాల కాలంలో గత ప్రభుత్వం 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని ఏలినటువంటి ప్రభుత్వం ఎన్ని వందల ఎకరాలు ఎన్ని వేల కోట్లకు అమ్మింది? ఖజానాకు గడిచిన 10 సంవత్సరాలు గొప్పగా మాట్లాడేటువంటి కేసీఆర్, బీఆర్ఎస్ నాయకులు హరీష్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, గొప్ప గొప్ప మాటలు మాట్లాడుతూ ఉన్నారు, పెడబొబ్బలు పెడతా ఉన్నారు. మరి ఎవరిచ్చిన మీకు 31,000 కోట్ల రూపాయలకు సంబంధించిన ఆస్తులు అమ్మిండు. ఒక కోకాపేటలోనే 100 కోట్లకు ఇచ్చిండు. అట్లాగే హెట్రోకు సంబంధించి హెట్రో డ్రగ్స్ సంస్థకు సంబంధించి 100 కోట్ల విలువైనటువంటి భూమిని అప్పచెప్పలేదా? అది ప్రైవేట్ సంస్థ కాదా? ఎందుకు అప్పచెప్పిండ్రు? అక్కడ ఎన్ని ఉద్యోగాలు వస్తాయని అప్పచెప్పిండ్రు? అట్లనే దాంతోపాటుగా 1 కాదు 2 కాదు, కానామెట్టు, మోకిళ్ళ, బుద్వేళ్ళు, మేడిపల్లి, ఉప్పల్ బాగాయతు, షాబాదు, కోకాపేట, ఇట్లా రకరకాల బహదూర్పల్లి, అబ్దుల్లాపూర్ మండలం, ఇట్లా చాలా ప్రాంతాల్లో మరి అది కూడా అంటే రకరకాల ఇన్స్టాల్మెంట్స్లో తుర్కేంజాలు, బాలాపూర్, ఇట్లా మొత్తం రాష్ట్రంలో అంటే ఎక్కడ కూడా ఒక కంపెనీ రానటువంటిది, చాలా చోట్ల ఎంప్లాయ్మెంట్ జనరేట్ కానటువంటిదని కేవలం మీరు ఇబ్బడి ముబ్బడిగా ఓట్ల కోసం రకరకాల కార్యక్రమం చేసి అవినీతి కార్యక్రమం చేసి దానికి వందల ఎకరాలేమో అడ్డగోలుగా మీరు అమ్ముకుంటేనేమో ఒప్పు. ఈరోజు ఎట్లయితే హైటెక్ సిటీ, ఎట్లయితే ఫైనాన్షియల్ సిటీ డెవలప్మెంట్ వచ్చిందో, లక్షలాది ఉద్యోగాలు పెట్టినో, అదే ప్రకారం ఈ ప్రైమ్ ప్రాపర్టీ ఏదైతే ఐఎంజీకి 400 ఎకరాలు సుమారుగా 25 వేల కోట్ల పైన వచ్చే ఆదాయాన్ని మీరు ఒక వ్యక్తికి పోతే, సంస్థకు అప్పచెప్తే 20 వేలు మీరు పట్టించుకోకపోతే దాన్ని బ్యాక్ తీసుకొని ఇలా రాష్ట్ర ప్రభుత్వానికి మేలు జరిగే పద్ధతిలో ఉద్యోగ ఉపాధి కల్పిస్తూ ఉంటే మీరు ఏ లెక్క ప్రకారం మీరు ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేసేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు? అంటే కేవలం పెడబొబ్బలు పెడతా ఉన్నారు. రెండవది, ఈ రోజున బీజేపీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇవి కాదు, చాలా ఉన్నాయి. మొత్తం టోటల్ లిస్టు కూడా మీకు ఇస్తా. ఎన్ని ఎక్కడెక్కడ అమ్మిండ్రు మొత్తం లిస్టు గడిచిన 10 సంవత్సరాల కాలంలో మొత్తం లిస్టు మీకు కూడా ఇస్తా. 1 కాదు 2 కాదు, వేల కోట్ల రూపాయలు. అంతెందుకు టీఆర్ఎస్ పార్టీ అంటే సోకాల్డ్ బీఆర్ఎస్ పార్టీకి ఎన్ని ఎకరాలు? 10 ఎకరాలు అనుకుంటా, 10 ఎకరాలు. సో అక్కడ వాల్యూ ఎంత ఉంది? అది కూడా కోకాపేట దగ్గరనే కదా. ఆల్మోస్ట్ ఎకరం 50 కోట్లు, 70 కోట్లు, 100 కోట్లు ఉంటుందా? 100 కోట్లు ఒక ఆక్షన్లు పోయినాయి కదా. ఇట్లా 10 ఎకరాలు అంటే మరి ఆ ప్రకారం చూసుకుంటే 1000 కోట్ల ప్రాపర్టీ. అంటే ఎవడబ్బా సొమ్ము అని చెప్పని దీనికోసం ఎంతమంది వందలాది మంది బిడ్డలు ప్రాణత్యాగం చేసింది యువత? అంటే మీ పార్టీ ఆస్తుల కోసం, మీ యొక్క రాజకీయ అవసరాల కోసం మరి 1000 కోట్ల రూపాయల ఆస్తిని 10 ఎకరాలు మీ పార్టీ పేరు ఎట్లా రిజిస్టర్ చేసుకుంటారు? అంటే అధికారం ఉందని చెప్పని ఇస్తారు. మీరా మాట్లాడేది? మీకు మాట్లాడే రైట్ ఉందా వీళ్ళకు ఏమాత్రం కూడా? అట్లాగే ఈ రోజున రకరకాల చాలా తెగ బాధపడతారు వీళ్ళ బీజేపీ వాళ్ళు. అసలు బీజేపీ కూడా ఈ రాష్ట్ర అవసరాలు, ఈ రాష్ట్రం ప్రజల యొక్క యోగక్షేమాలు కోరుకుంటుందా? సింపుల్ 2-3 ఎగ్జాంపుల్ చెప్తా. పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్ని వేల కోట్లు ఇచ్చింది. ఇదే మరి ఉత్తరాది సంబంధించినటువంటి బీహార్, ఉత్తరప్రదేశ్కు లక్షల కోట్లు ఇచ్చింది. మళ్ళీ తెలంగాణ రాష్ట్రానికి ఎందుకు 1 రూపాయి కూడా నిలిచలే? అది వరదలు వచ్చినా, ఇతర అభివృద్ధి కార్యక్రమాలైనా, అట్లాగే పునర్విభజన చట్టంలో మరి సుమారుగా ఆల్మోస్ట్ మోర్ దాన్ 10 years అందులో ఏ ఒక్క అంశాన్ని కూడా మరి వాళ్ళు ఇప్పటిదాకా పరిష్కారం చేసిందా? జాతీయ హోదా ఇచ్చిందా? కాళేశ్వరం అయినా, పాలమూరు ప్రాజెక్టుకైనా ఏది ఇవ్వని మీరు మరి దేశంలో గడిచిన 10 ఏళ్లలో
16 లక్షల ఎకరాల అడవిని నాశనం చేసినటువంటి అధికార బీజేపీకి ఈ గచ్చిబౌలికి సంబంధించినటువంటి 400 ఎకరాలపై మాట్లాడే అర్హత ఉందా? ఏ లెక్క ప్రకారం మాట్లాడతారు? అట్లాగే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని హస్టియో అడవుల్లోని 10,000 ఎకరాలను ఆదానికి అప్పచెప్పినటువంటి బీజేపీ నేతలు హైదరాబాద్ లంగ్స్ స్పేస్ గురించి మాట్లాడతారా? ఈరోజున ఒకటి కాదు, రెండు కాదు, అట్లనే ఇలా బీజేపీ ఎన్ని ప్రభుత్వ ఆస్తుల్ని అంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఆనాడు నెహ్రూ కాలేజీ మొదలు పెట్టుకుంటే మొదటిదాకా మన్మోహన్ సింగ్ పరిపాలన వరకు ఇలా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎన్ని పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్, వేలాది మంది ఉద్యోగులు పనిచేస్తున్న, లక్షలాది మంది ఉద్యోగులు పనిచేసే సంస్థల్ని, పబ్లిక్ సెక్టర్ను ప్రైవేటు కార్పొరేషన్ కంపెనీలకు అప్పనంగా అడ్డగోలుగా అప్పచెప్తా ఉన్నారు. అంటే ఆదాయాన్ని సమకూర్చి పెట్టేటివి. ప్రపంచంలో ఎక్కడ లేని సంస్థలు ఉన్నాయి, మన దగ్గర లేవా? ఇప్పుడు బిహెచ్ఎల్, ఈసీఎల్ కావచ్చు, రకరకాలు ఉన్నాయి. అట్లాగే వైజాగ్ స్టీల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా. మరి అటువంటి వాటి ఎందుకు మీరు ప్రైవేటైజ్ చేస్తున్నారు? ప్రభుత్వ ఆస్తులే కదా. ఇక్కడ 400 ఎకరాలు ప్రైవేట్ నుంచి ప్రభుత్వం హస్తగతం చేసుకొని ప్రభుత్వ నిరుద్యోగ కోసం, రాష్ట్ర ఖజానా కోసం చేస్తూ ఉంటే దీన్ని ఎట్లా తప్పుపడతారు మీరు? ఏ లెక్క ప్రకారం? కార్పొరేట్ ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు జారీ చేయడానికి గతంలో 600 రోజులు ఉంటే ఇలా 170 కుదించదు. అంటే పర్యావరణానికి నాశనం చేయడానికి పచ్చ జెండా ఊపినటువంటి బీజేపీ పార్టీ ఇలా ఒకటి కాదు, రెండు కాదు, ఈరోజున కేసీఆర్ కూడా ఏదో కన్నీరు గారుస్తున్నాడట, ఇక బాధపడిపోతున్నాడట. ఎందుకోసం? అసెంబ్లీ చెప్పిన మళ్ళీ చెప్పిన మీరు ప్రాజెక్టుల పేరు మీద పారదర్శకంగా టెండర్ పిలిచినరా? మీ టెండర్లు పారదర్శకంగా పిలిచినరా? ఎన్ని వేల కోట్ల రూపాయలు లూటీ చేసిండ్రు, ఎన్ని వేల కోట్ల రూపాయలు. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టుగా ఎవడబ్బ సొత్తు చెప్పని కాంట్రాక్ట్ల పాలు చేసిన మీరు లెక్కలు లేవా? కేసీఆర్ బజార్లోకి వచ్చిన కూడా మాట్లాడగలుగుతాడా? రుజువు చూపియాలా? అరే మీరు రాష్ట్రాన్ని, ధనిక రాష్ట్రాన్ని ఇలా అప్పుల రాష్ట్రంగా మార్చి ఇలా నెలకు 6,000 కోట్ల రూపాయలు వడ్డీ కట్టే పరిస్థితి ఈ దుస్థితి తీసుకొచ్చింది ఎవరు? మీరే కదా. మీరు నిజంగా ధనిక రాష్ట్రంగానే ఉంచుతూ ఖజానాలో వేల కోట్ల రూపాయల ఖజానా ఉండి ఉంటే మరి ఈ ఆస్తులు ఎందుకు మీరు వేల కోట్ల ఆస్తులు ఎవరి కోసం? ఇలా ఫామ్ హౌస్లో కూర్చొని ఏదో తెగ బాధపడుతున్నటువంటి కార్యక్రమం చేస్తే, ముసలి కన్నీరు గారిస్తే ఎవరు కూడా హర్షించరు. ఎందుకంటే ఈ బడ్జెట్లో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పట్టి విక్రమార్క గారు 62,786 కోట్లు వ్యవసాయం కోసం బడ్జెట్లు పెట్టించారు.